గైస్ టాకో క్యాంపెయిన్ అగైన్ బ్యాక్ వచ్చింది. ఇందులో ప్రతి ఒక్కరికి ₹350 క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఎలానని చెప్తా వినండి. ఫస్ట్‌గా ఆఫర్ లింక్‌ని అయితే మన టెలిగ్రామ్ ఛానెల్‌లో ప్రొవైడ్ చేశా. లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక మీ యొక్క యూపీఐ ఐడీ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ప్లే స్టోర్‌కి అయితే రీడైరెక్ట్ అవుతుంది. అయ్యాక యాప్‌ని అయితే ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇన్‌స్టాల్ చేసి ఓపెన్ చేశాక ఒక ట్రాకింగ్ లింక్‌ని నేను ఛానెల్‌లో ప్రొవైడ్ చేశా. మీ యొక్క ట్రాకింగ్ చెక్ చేసుకోండి. ట్రాకింగ్ చెక్ చేసుకున్నాక యాప్‌ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసాక ఇక్కడ డౌన్‌లో ఓపెన్ అనే అకౌంట్ అని ఉంటుంది. దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీ ఈమెయిల్ అయితే ఎంటర్ చేయమని చూపిస్తుంది. మీ యొక్క ఈమెయిల్ ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈమెయిల్‌కి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేయండి. చేశాక మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ బాక్స్‌లో అయితే టిక్ ఇచ్చి గెట్ స్టార్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీ యొక్క పాన్ నెంబర్ అండ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ప్రొసీడ్ టు వెరిఫై కేవైసీ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు డీజీ లాకర్‌కి అయితే రీడైరెక్ట్ అవుతుంది. అయ్యాక డౌన్‌లో ప్రొసీడ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమని చూపిస్తుంది. మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ 2 బాక్స్‌లు వస్తాయి. ఆధార్ అండ్ పాన్ రెండిటి దగ్గర టిక్ మార్క్ ఇవ్వండి. టిక్ మార్క్ ఇచ్చాక డౌన్‌లో అలౌ అని ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక ఇక్కడ ఫాదర్స్ నేమ్ అని ఉంటుంది. మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేసి వుడ్ యూ లైక్ టు యాడ్ నామినీ దగ్గర నో క్లిక్ చేసి డౌన్‌లో కంటిన్యూ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సింగిల్ అయితే సింగిల్, మ్యారీడ్ అయితే మ్యారీడ్ ఏదో ఒక ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఆర్ యూ పొలిటికల్ ఎక్స్పర్ట్ దగ్గర నో క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఆక్యుపేషన్ దగ్గర మీరు స్టూడెంట్ అయితే స్టూడెంట్, జాబ్ అయితే జాబ్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని డౌన్‌లో కంటిన్యూ అనే ఆప్షన్ ఉంటుంది. కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు అకౌంట్ నెంబర్ అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయమని చూపిస్తుంది. మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి వెరిఫై దగ్గర వెరిఫై క్లిక్ చేయండి. క్లిక్ చేసాక మీకు ఒక ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ అడుగుతుంది. నో కానీ 1 ఇయర్ కానీ పెట్టుకొని కంటిన్యూ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ అగైన్ మళ్ళీ కంటిన్యూ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఇన్కమ్ ప్రూఫ్ అయితే అప్లోడ్ చేయమని చూపిస్తుంది. ఇక్కడ లేటెస్ట్ బ్యాంక్ వయా ఓటీపీ అని ఉంటుంది చూసారా, దాని మీద అయితే క్లిక్ చేసి డౌన్లో కంటిన్యూ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక యాక్టివేట్ డెరివేటివ్ దగ్గర ఎస్ ప్రొసీడ్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ₹9 ప్లాన్, ₹999 ప్లాన్ ఉంటుంది. ₹9 ప్లాన్ క్లిక్ చేసి ఇక్కడ డౌన్లో కంటిన్యూ క్లిక్ చేయండి. మీరు ఎటువంటి అమౌంట్ కూడా కట్ అవసరం లేదు. జస్ట్ అలా సెలెక్ట్ చేసుకోండి సరిపోతుంది. క్లిక్ చేసాక మీకు సెల్ఫీ అయితే అప్లోడ్ చేయమని చూపిస్తుంది. మీ యొక్క సెల్ఫీ అప్లోడ్ చేసి టేక్ సెల్ఫీ దగ్గర మీ సెల్ఫీ అయితే అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేశాక మీ యొక్క సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయమని చూపిస్తుంది. పేపర్ మీద ఒక సైన్ పెట్టుకొని మీరు ఒక ఫోటో తీసుకొని అదైతే అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు అగైన్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమని చూపిస్తుంది. మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ క్లిక్ చేసి ఓటీపీ ఎంటర్ చేయండి. సరిపోతుంది. సరిపోయాక మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక డౌన్లో సైన్ నౌ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే డాక్యుమెంట్ సైన్ సక్సెస్ఫుల్లీ వచ్చాక మీకు ఇంటర్ఫేస్ నెక్స్ట్ ఆప్షన్ అయితే ఇలా వస్తుంది. వీఆర్ రివ్యూయింగ్ యువర్ అప్లికేషన్ అని. వితిన్ 3 డేస్లో మీ అకౌంట్ అయితే అప్రూవ్ అవుతుంది. అకౌంట్ అప్రూవ్ అయ్యాక మీకు మెయిల్కి అయితే ఒక మెసేజ్ అయితే వస్తుంది అంటే అకౌంట్ అప్రూవ్ అయినట్టు. వచ్చాక మీరు ట్రేడ్ అయితే కంప్లీట్ చేయండి. ట్రేడ్ ఎలా చేయాలో చెప్తానండి. ఫస్ట్‌కి యాప్‌ని అయితే ఓపెన్ చేయండి. అకౌంట్ అప్రూవ్ అయ్యాక ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీకు పైన ఇక్కడ ఏ అని ఉంది చూసారా ప్రొఫైల్ ఆప్షన్, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఫండ్స్ అని ఒక ఆప్షన్ వస్తుంది. ఫండ్స్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ డౌన్‌లో పే ఇన్ అని చూసారా, పే ఇన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ యూపీఐ పేమెంట్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ పేమెంట్ క్లిక్ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఒక 220 ప్లస్ అమౌంట్ నేనైతే 250 యాడ్ చేసుకున్నాను. మీరు కూడా 250 యాడ్ చేసుకోండి. 250 యాడ్ చేసుకొని యూపీఐ పేమెంట్ క్లిక్ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఫోన్‌పే, పేటీఎం ఏదో ఒక యాప్ నుంచి అయితే పేమెంట్ అయితే కంప్లీట్ చేయండి. హోల్డ్ అని వస్తుంది. పేమెంట్ అయితే ఒక 1 మినిట్‌లో అయితే సక్సెస్ అయితే అయిపోతుంది. అయిపోయాక మీకైతే మనీ అయితే యాడ్ అయిపోతాయి. చూసారు కదా నాకు 274, నేను 274 యాడ్ చేసుకున్నాను. 274 అయితే యాడ్ అయిపోయాయి. యాడ్ అయిపోయాక మీరు ఇప్పుడు ట్రేడ్ అయితే ఎలా చేయాలో చెప్తానండి. డౌన్‌లో వాచ్ లిస్ట్ అనే ఒక ఆప్షన్ ఉంది చూసారా, వాచ్ లిస్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అక్కడ సెర్చ్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. సెర్చ్ దగ్గర ఎస్ అని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే ఇక్కడ చాలా ఆప్షన్స్ వస్తాయి. ఎన్ఎస్సి, బిఎస్సి. మీరు ఎన్ఎస్సిలో మాత్రమే ట్రేడ్ అయితే కంప్లీట్ చేయాలి. ఇక్కడ ఎన్ఎస్సి అని ఫస్ట్ ఆప్షన్ ఉంది చూసారా, ఎన్ఎస్సి మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి యాడ్ స్టాక్ టు వాచ్ లిస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇక్కడ ఆప్షన్ అయితే ఇలా ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక మీరు డెలివరీలో అయితే ట్రేడ్ చేయాలి. డెలివరీ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మన ఈ యొక్క స్టాక్ ప్రైస్ ₹24 ఉంది. అందుకు నేను 10 స్టాక్స్ అయితే కొన్నాను. కొంటే నాకు ఇక్కడ 249 అయింది. 220 ప్లస్ ట్రేడ్ చేయాలి కాబట్టి ఇక్కడ 249 అయింది. 249 నా దగ్గర ₹274 ఉంది అవైలబుల్గా. సో నేనైతే 10 స్టాక్స్ అయితే కొన్నాను. బై ఆర్డర్ క్లిక్ చేశాను. ఇక్కడ మోడిఫై అనే ఒక ఆప్షన్ వస్తుంది. మోడిఫై మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ పెండింగ్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. మళ్ళీ అగైన్ మోడిఫై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు హోల్డింగ్స్లోకి వెళ్తుంది. అక్కడ హోల్డింగ్స్ అని ఉంది చూసారా, హోల్డింగ్స్లోకి వెళ్ళిందంటే మీకు ట్రేడ్ కంప్లీట్ అయిపోయినట్టే. మళ్ళీ అగైన్ అయితే సెల్ అయితే కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసి ఇదే ట్రేడ్ ప్రాసెస్ మీరు ఒక 2 to 3 టైమ్స్ కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేస్తే మీకు ఇన్స్టెంట్గా ₹300 క్యాష్ బ్యాక్ వస్తుంది. సో ఈ లూట్ని అయితే ఎవరు కూడా మిస్ అయితే అవ్వకండి.